హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా సిరీస్లో ఇది 112వ వీడియో. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. స్ట్రక్చర్ 4 అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. మనము స్ట్రక్చర్ 3లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వరకు నేర్చుకున్నాం. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి తర్వాత నేర్చుకుందాం అని ఎప్పుడే అనుకున్నాం. ఎవరికైనా స్ట్రక్చర్ 3 డౌట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియో చూసినట్లయితే స్ట్రక్చర్ 3 గురించి మీకు అవగాహన అనేది వస్తుంది. డెస్క్రిప్షన్ బాక్స్లో స్ట్రక్చర్ 3 యొక్క లింక్ నేను ఇచ్చాను. మీరు ఒకసారి డౌట్ ఉంటే అది చూడొచ్చు. డౌట్ లేకపోతే యూ కెన్ కంటిన్యూ. బిగినర్స్తో పాటు ఇంటర్మీడియట్ లెర్నర్స్ కూడా ఈ స్ట్రక్చర్ 4 గురించి నేర్చుకోవచ్చు. లెట్స్ బిగిన్ ద వీడియో. నేను ఒక 5 ఎగ్జాంపుల్స్కి కంప్లీట్గా స్ప్లిటప్ అనేటువంటిది వివరిస్తాను. అంటే అందులో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి అనేటువంటిది కంప్లీట్గా నేను వివరిస్తాను. మిగతా 50 సెంటెన్స్ దాకా ఎగ్జాంపుల్స్ చెప్తాను, కానీ 5 వాటికి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా ఇస్తాను. మిగతాది మీ అంతటి మీరు కింద ఇచ్చినటువంటి స్ప్లిటప్ చూసి అర్థం చేసుకునవచ్చును. మొత్తం ఈ 50 వాటికి కూడా అలా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మీకు టైం కన్జ్యూమ్గా మరియు బోరింగ్గా ఉంటుంది. కాబట్టి నేను మొదటి 5కి మాత్రం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనకి స్ట్రక్చర్ 4లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే మనకు తెలుసు సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, ఆబ్జెక్ట్ అంటే పనిని పొందేవాడు అనమాట. అయితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఐ గేవ్ హిమ్ ఎ బుక్. ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఐ, వర్బ్ అనేటువంటిది గేవ్. ఈ పుస్తకం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎవరికి? అతనికి ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇవ్వడం అనేటువంటిది మెయిన్ లైన్లో జరిగింది. మనకి పుస్తకం అనేటువంటిది ఇచ్చాం కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే ఈ పుస్తకం అనేటువంటిది ఎవరికో ఒకరికి ఇస్తాం కదా, అదే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతారన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె నాకు ఒక రహస్యం చెప్పింది. షీ టోల్డ్ మీ అ సీక్రెట్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ షీ, వర్బ్ టోల్డ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ అనేటువంటిది. ఆమె ఏం చెప్పింది? ప్రధానంగా మనకి రహస్యం అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. వారు మాకు రైడ్ ఇచ్చారు. దే ఆఫర్డ్ us a ride. మేము దారిలో కనిపించాం, వాళ్ళు మీకు అక్కడ దాకా రైడ్ ఇస్తామన్నారు. దే ఆఫర్డ్ us a ride. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు? రైడ్ ఇచ్చారు. కాబట్టి అది ప్రధానమైనది కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్టు. ఎవరికి ఇచ్చారు? మనకి ఇచ్చారు కాబట్టి అస్ అనేటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. సబ్జెక్ట్ దే మనకు తెలుసు, ఆఫర్డ్ అనేటువంటి వర్బ్ కాబట్టి మనకి తెలిసింది. ఆమెకు మెసేజ్ పంపాడు. అతడు ఆమెకు ఒక మెసేజ్ పంపాడు. హీ అనేటువంటిది మనకు సబ్జెక్టు, సెంట్ వర్బ్, హర్ అనేటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటిది మెసేజ్ అనేటువంటిది. వాళ్ళకు దారి చూపించాం. వి షోడ్ దెమ్ ద వే. వారి జీవితంలో ఎదగడానికి మేము ఒక దారి చూపించామండి. వి షోడ్ దెమ్ ద వే. లేదా వాడు ఎక్కడో 4 రోడ్ల కూడల్లో ఉండిపోయాడు, ఎటెల్లాలో గమ్యం తెలియక అగమ్య గోచరంగా ఉన్నాడు. దారి చూపించాను. ఆయన ఇలా వెళ్ళు, ఈస్ట్కి వెళ్ళు, అక్కడ నుంచి 4 రైట్లు తీసుకో, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ నుంచి రైట్ తీసుకుని ఏదో చెప్పాం. ఇలా దారి చూపించినట్లయితే వి అనేటువంటి సబ్జెక్టు, షోడ్ అనేటువంటి వర్బ్, దెమ్ అనేటువంటిది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏమో ది వే అనేటువంటి. నేను ఆమె కోసం కొన్ని పువ్వులు కొన్నాను. ఐ బాట్ హెర్ సమ్ ఫ్లవర్స్. ఐ అనేటువంటి సబ్జెక్టు, బాట్ అనేటువంటి వర్బ్, హర్ అనేటువంటి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, సమ్ ఫ్లవర్స్ అనేటువంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా మనము సబ్జెక్టు, వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, డైరెక్ట్ ఆబ్జెక్టు గురించి తెలుసుకున్నాం. స్ప్లిటప్స్లో కూడా మనం చూసాం ఏది సబ్జెక్టు ఏది వర్బ్. మీకు ఆల్రెడీ కన్ఫ్యూజన్ లేకుండా ఐడియా అయిపోయినది. సబ్జెక్టు వర్బ్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ దగ్గరికి మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. రిసీవ్ చేసుకునే వ్యక్తి ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, రిసీవ్ చేసుకునేటువంటి అంశము లేదా వస్తువు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయి ఉంటుంది. ఈ విధంగా మీరు మిగతా 45 ఎగ్జాంపుల్స్ కూడా డౌట్ మీ అంతటి మీరు సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్, డైరెక్ట్ ఆబ్జెక్టు, ఇండైరెక్ట్ ఆబ్జెక్టు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. డౌట్ వచ్చినట్లయితే ఈ దిగువన ఇచ్చినటువంటి ఈ స్ప్లిటప్లో చూసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా అర్థమైనటువంటిది అయిపోతుంది. అతడికి కేక్ తయారు చేసింది. ఆమె అతడికి కేక్ తయారు చేసింది. షీ మేడ్ హిమ్ అ కేక్.
వారు మాకు ఒక గుణపాఠం నేర్పారు. దే టాట్ us a lesson. మంచితనం అనేటువంటిది పుస్తకంలో ఉంటే పాఠం, జీవితంలో ఉంటే గుణపాఠం అనే ఒక సినిమా డైలాగ్ ఉంది. ఆమెకు ఉత్తరం రాశాను. ఐ రోట్ హర్ అ లెటర్. తన ఆర్ట్ వర్క్ చూపించాడు. హీ షోడ్ మీ హిజ్ ఆర్ట్ వర్క్. ఆమెకు ఒక పదవి ఇచ్చాం. వి ఆఫర్డ్ హర్ అ పొజిషన్. వారికి స్నాక్స్ తెచ్చింది. అంటే ఆమె షీ బ్రాట్ దెమ్ స్నాక్స్. వారు నాకు దిశానిర్దేశం చేశారు. దే గేవ్ మీ డైరెక్షన్స్. నేను నా కారును అతనికి ఇచ్చాను. ఐ లెంట్ హిమ్ మై కార్. ఏదైనా వస్తువు, మనం ఎవరికైనా ఏదైనా వస్తువు ఇవ్వడానికి లెంట్ అంట. ఐ లెంట్ హిమ్ మై కార్ అంటే లెంట్ అండి. ఐ లెంట్ హిమ్ మై కార్, ఐ లెంట్ హిమ్ మై బుక్, ఐ లెంట్ హిమ్ సమ్ మనీ, ఐ లెంట్ హిమ్ మై షర్ట్. ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఆమె నా కోసం ఒక పాట పాడింది. షీ సాంగ్ మీ ఎ సాంగ్. అతను ఆమెకు డ్రింక్ కొనిచ్చాడు. హీ బాట్ హర్ అ డ్రింక్. మేము వారికి ఆహ్వానం పంపాం. వి సెంట్ దెమ్ అన్ ఇన్విటేషన్. నేను మీకు ఒక జోక్ చెప్పాను. ఐ టోల్డ్ యూ అ జోక్. ఆమె అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. షీ ఆఫర్డ్ హిమ్ హెల్ప్. వారు మాకు ఒక బహుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. ది ప్రామిస్డ్ us అ గిఫ్ట్. అతను ఫలితాలను ఆమెకు చూపించాడు. హీ షోడ్ హర్ ద రిజల్ట్స్. నేను అతనికి అల్పాహారం సిద్ధం చేశాను. ఐ ప్రిపేర్డ్ హిమ్ బ్రేక్ఫాస్ట్. ఇది మనం బ్రేక్ఫాస్ట్ అని పలకాల్సి ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్ అని మనం పలకకూడదు. ఆమె నాకు ఒక నోట్ రాసింది. షీ రోట్ మీ అ నోట్. వారు తమ ప్రణాళికలను మాకు చూపించారు. దే షోడ్ us their ప్లాన్స్. అతను ఆమెకు డాన్స్ నేర్పించాడు. హీ టాట్ హర్ హౌ టు డాన్స్. మేము అతడికి అవకాశం ఇచ్చాం. వీ గేవ్ హిమ్ అ ఛాన్స్. నేను ఆమెకు వాగ్దానం చేశాను. ఐ మేడ్ హర్ అ ప్రామిస్. ఆమె వారికి ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చింది. షీ గిఫ్టెడ్ దెమ్ అ బుక్. వారు మాకు ట్రోఫీని అందజేశారు. దే ప్రెజెంటెడ్ us అ ట్రోఫీ. అతను ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడు. హీ టోల్డ్ హర్ ద న్యూస్. నేను వాళ్లకు గిఫ్ట్ కొన్నాను. ఐ బాట్ దెమ్ అ ప్రెజెంట్. ఆమె అతనికి సలహా ఇచ్చింది. షీ గేవ్ హిమ్ సమ్ అడ్వైస్. కొంత సలహా అని తెలుగులో మనం అనకపోవచ్చు. ఒక సలహా ఇచ్చాం అని అంటాం, కానీ ఇంగ్లీష్లో మనం అనేటప్పుడు సమ్ అడ్వైస్ అని అంటాం. అ పీస్ ఆఫ్ అడ్వైస్. షీ గేవ్ హిమ్ సమ్ అడ్వైస్ అని మనం అంటం జరుగుతుంది. వారు ఆ కథను మాతో పంచుకున్నారు. ది షేర్ ద స్టోరీ విత్ us. అతను ఆమెకు ఓ కథ చదివి వినిపించాడు. హీ రెడ్ హర్ అ స్టోరీ. మేము అతడికి నిజం చెప్పాం. వి టోల్డ్ హిమ్ ద ట్రూత్. నేను ఆమెకు ఈమెయిల్ పంపాను. ఐ సెండ్ హర్ అన్ ఈమెయిల్. ఐ ఫార్వర్డ్ హర్ ది ఈమెయిల్. చూడండి, ఐ సెండ్ హర్ ది ఈమెయిల్ అంటే మామూలుగా పంపడమైనట్లయితే ఐ సెండ్ హర్ అన్ ఈమెయిల్ అంటాం. ఫార్వర్డెడ్కి వచ్చేసరికి, ఫార్వర్డెడ్ ఏంటి, మనకు ఆల్రెడీ వచ్చినటువంటి మెయిల్ని ఇంకొకరికి మనం తిరిగి పంపించటమే. రిప్లై అంటే మనం ఆన్సర్ చేస్తాం. ఫార్వర్డ్ అంటే ఒకరి నుంచి వచ్చింది అది వేరే వాళ్ళకి పంపిస్తాం. ఐ ఫార్వర్డెడ్ అనేటప్పుడు ఏమొస్తుంది, ఇది అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఏ ఈమెయిల్ గురించి మనం మాట్లాడుతున్నాము, ఆల్రెడీ మనకి ఒకరి నుండి ఫలానా వ్యక్తి నుండి వచ్చినటువంటి ఈమెయిల్, అంతే కదా. నేను మీకు ఒక ఈమెయిల్ పంపించారనుకోండి, మీరు నాకు ఒక ఈమెయిల్ పంపిస్తారు, క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. కానీ మీరు అడగవచ్చు, సార్ మొన్న ఒక ఈమెయిల్ మీకు ఆఫీస్ నుండి వచ్చింది కదా, అది నాకు పంపించండి, ఫార్వర్డ్ చేయండి అనేటప్పుడు ఆ పర్టికులర్ ఈమెయిల్ అనేటువంటి నేపథ్యంలో మనం ఆర్టికల్ ది అనేటువంటిది వాడతాం. ఐ ఫార్వర్డ్ హెర్ ది ఈమెయిల్. ఐ సెండ్ హెర్ అండ్ ఈమెయిల్. ఆమె తాళాలు నా చేతికి ఇచ్చింది. షీ హ్యాండెడ్ మీ ద కీస్. వారు మాకు ఒక క్షణం ఇచ్చారు. ద గేవ్ us ఎ మూమెంట్. కొద్దిసేపు మాత్రమే అవకాశం ఇచ్చారు, టైం. అతను ఆమెకు ఉప్పు ఇచ్చాడు. హీ పాస్డ్ హెర్ ది సాల్ట్. మేము అతనికి ఒక పరిష్కారాన్ని అందించాం. వీ ఆఫర్డ్ హిమ్ ఎ సొల్యూషన్. నేను వారికి ఒక పోస్ట్ కార్డు పంపాను. ఐ సెంట్ దెమ్ అ పోస్ట్ కార్డ్. ఆమె నాకు ఫోన్ చేసింది. షీ గేవ్ మీ అ కాల్.
వారు ఆమెకు చెక్ రాసిచ్చారు. దే రోట్ హర్ అ చెక్. చెక్ స్పెల్లింగ్ రెండు రకాలు ఉంటుందండి, CHECK అండ్ CHEQE. ఒరిజినల్ స్పెల్లింగ్ CHEQE, అమెరికన్ ఇంగ్లీష్లో CHECK కూడా రాస్తారు. అతను ఒక ఆసక్తికరమైన కథను నాతో పంచుకున్నారు. హీ షేర్డ్ విత్ మీ ఎ ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఫ్యాసినేటింగ్ అంటే ఆకర్షణీయటువంటి. హీ షేర్డ్ విత్ మీ ఎ ఫ్యాసినేటింగ్ స్టోరీ. కొంచెం పెద్ద సెంటెన్స్ కాబట్టి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. హీ అనేటువంటిది మనకి సబ్జెక్టు, షేర్డ్ అనేటువంటిది వర్బ్, విత్ మీ ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు. మెయిన్ ఆయన ఏం పంచుకున్నాడు, ప్రధానమైనటువంటిది ఏంటి, ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఈ మొత్తం ఫ్యాసినేటింగ్ స్టోరీ అన్నటువంటిది డైరెక్ట్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే స్టోరీ అనేటువంటిది మనకి నౌన్, ఫ్యాసినేటింగ్ ఎటువంటి స్టోరీ, ఫ్యాసినేటింగ్ స్టోరీ కాబట్టి ఆబ్జెక్ట్. ఈ సెట్ అంతా ఫ్యాసినేటింగ్ స్టోరీ అనేటువంటిది ఇక్కడ మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్. మేము వారికి డాక్యుమెంట్లు అందజేశాం. వీ హ్యాండెడ్ దెమ్ ది డాక్యుమెంట్స్. నేను ఆమెకు గొప్ప అనుభవాన్ని వాగ్దానం చేశాను. ఐ ప్రామిస్డ్ హర్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను మా ఆవిడికి చెప్పాను, మనం ఊటీ వెళ్దాం, మంచి ప్రయాణం బాగుంటుంది, గొప్ప అనుభవంగా ఉంటుంది అని చెప్పాను. ఐ ప్రామిస్డ్ హర్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ క్షణాన్ని ఆమె నా కోసం బంధించింది. సో ఊటీ వెళ్ళాక ఒక మంచి సూర్యోదయం దగ్గర ఫోటోలు దిగాం. దాన్ని ఆవిడ ఫోటో తీసి ఇచ్చారు. షీ క్యాప్చర్డ్ ద మూమెంట్స్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి స్ట్రక్చర్తో అట్లీస్ట్ వన్ స్ట్రక్చర్ సెంటెన్స్ని మీరు కామెంట్ బాక్స్లో రాసినట్లయితే మీ యొక్క ఇంగ్లీష్ నైపుణ్యం బయటకు వస్తుంది. అది మరింత మందిని వాళ్ళు కూడా సెంటెన్సెస్ రాసేలాగా ప్రేరేపిస్తుంది. అందువలన అందరూ కూడా యాక్టివ్గా ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. See you in the next video. Until then, have a nice time. Bye bye.